ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ మీ సమయాన్ని మన కార్యక్రమానికి కేటాయించి, ఎందుకంటే పిలిచే వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉంటుందో వచ్చే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది అని నిరూపించుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమాన్ని చెప్పకుండా ప్రతి ఒక్కరి కృషి, ప్రతి సభ్యుడి కృషి ఎంతో ఉంది అని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎన్ని శిఖరాలు మన సంఘ సభ్యులు ఎన్ని శిఖరాలు ఎదిగినప్పటికీ, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంత శిఖరానికి ఎదిగినప్పటికీ ప్రతి ఒక్కరికి చెంపపేట అనగానే ఒక రకమైన ప్రేమ, అభిమానం ఉంటుంది. అందులో కొంతమంది ఇట్లాంటి అభిమానం చూసే వ్యక్తుల్ని చూసుకుంటే బిల్లకంటి కిరణ్ గారు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే వారికి సభాముఖంగా మీ యొక్క అనురాగము, ప్రేమ మాసము అందరికీ బావలాంటి వాడు. ఆయన ఎప్పుడూ మనం సహకరిస్తూనే ఉంటారు. బావగారు ఎప్పటికీ మీ సహకారం ఇలానే ఉండాలి, మమ్మల్ని ముందర తీసుకెళ్ళడానికి మీ సలహాలు ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు యాక్టివ్ లో ఉన్నాం అంటే ఇప్పుడు మన సంఘం అయితే ఒక సంస్థలో అధ్యక్షులు, సెక్రటరీ ఎంత ముఖ్యమో వాటన్నిటినీ కంట్రోల్లో ఉంచడానికి కోశాధికారి కూడా అంతే విలువ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రాపర్ ప్లాన్ ఉన్నప్పుడే ఎందుకంటే ఆయన పేర్లోనే మేధా ఉంది. మన కృష్ణమూర్తి గారు ఉంటే సభ సెక్రటరీ గారికి మా సీనియర్ సభ్యులు ఊరే మధుసూదన్ గుప్తా గారు శాలువతో సన్మానించవలసిందిగా కోరుచు. ఆర్యవైశ్య సంఘం చెంపాపేట గౌరవ అధ్యక్షులు విశ్వనాథం సాయిరావు గారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మన సీనియర్ సభ్యుడు శ్రేయోభిలాషి కుంచారపు రాజగుప్త గారికి శాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మన
సంఘ సీనియర్ సభ్యుడు అందరి శ్రేయోభిలాషి ఎరకుర్తి జగన్ గారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్య సంఘం ఎంతైతే సేవలు మన సంఘానికి అదేవిధంగా మన కులానికి ఎంతైతే సర్వీస్ ఇస్తున్నారో ఇక ముందు కూడా ఇంకా పరమపరించిన ఇంటి వారికి మన ఏరియాలో చంపాపేట ఆర్యవైశ్య సంఘం పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సభ్యులు పరమపరించినట్టయితే వాళ్ళ ఇంటికి భోజనాన్ని పంపించటము, ఎంతసేపు అన్నదానాలు, జయంతులు, ఆత్మార్పణ కార్యక్రమాలు, వనభోజనాలు కాకుండా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏముంటుందంటే ఎన్నో సంవత్సరాలుగా ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నడుపుతున్నాము. అంటే నాకు తెలిసిన ఒక చిరు సన్మానం చేసి జరుపుకోవాలని అనుకున్నాము గురుమూర్తి గారికి. దయచేసి మన సంఘ సభ్యులు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. కార్యక్రమాలు అక్కడ జరుపుకుంటున్నాము. ఎందుకంటే మా చెంపపేట ఆర్యవైశ్య సంఘం కేరా పడ్డది ఏదంటే బీవీపీ గ్రామంగా మారిపోయింది. అట్లాంటి సౌహృదయులు మా సంఘంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అయితే ఈ వివాహ పరిచయ వేదిక గురించి ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమము చాలా మందికి వెళ్లాల్సిన కార్యక్రమం కాబట్టి దయచేసి గురుమూర్తి గారిని ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 2 మినిట్స్ మాట్లాడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ప్లీజ్. మరియు విచ్చేసిన ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మరియు అందరూ సంఘ సభ్యుల చాలా రోజులు మారుతున్నారులే. నా బ్యాచిలర్ లైఫ్ అంతా మారుతున్నారులో ఉన్నాను. అందరూ పరిచయమే. ముఖ్యంగా పూర్ లక్ష్మయ్య గారు మా ఊరే, నాకు గురువు. లక్ష్మయ్య సార్ మాకు గురువు. ఆయన సలహాలు సూచనలు చాలా బాగుంటాయి. మీ అదృష్టం ఏంటంటే మీకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు కూడా పెద్దలు, వాళ్ళని గౌరవించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మీరు మున్ముందు ఇంకొక ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఓన్లీ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఇన్ని సభ్యత్వాలు ఏ సంఘానికి లేవు. కాబట్టి దాని పేరు ప్రతిష్టలు నిలబడేటట్టు మనం దాన్ని కూడా మన వంతు తోడ్పాటించేటట్టు మనం సహకరించాలి. చెంపాపేట ఆర్యవైశ్య సంఘాన్ని సభ్యత్వాలు ఇంకొంచెం పెంచితే బాగుంటది. ఎందుకంటే 15 సంవత్సరాలలో 450, ఇప్పుడు ఎన్నో 680 అంటే చాలా తక్కువ ఉన్నట్టు. అంటే ఫిగర్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టైం 15 సంవత్సరాలలో మనం 480 అంటే తక్కువ చేసుకున్నట్టే. ఇంకా ఎవరెవరుండో వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎవరైనా అమౌంట్ పే చేయలేకపోతే వాళ్ళ అమౌంట్ కూడా సంఘం పెట్టుకుని వాళ్ళకి ఫ్రీగా మెంబర్షిప్ ఇచ్చి అందరినీ మెంబర్స్ అయ్యేటట్టు అందరూ తోడ్పాటు చేయాలి. పాత అధ్యక్షుడు కూడా కార్యక్రమాలు మంచిగా నిర్వహించాడు. నీ బాధ్యత ఈ రోజుకు అయిపోతుంది అనుకోకుండా రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా వచ్చే వారికి తోడ్పాటు ఉండాలి. తోడ్పాటు ఉండి కార్యక్రమాలు ముందలు తీసుకుపోవాలి. జయవాసం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరము ఇక్కడ సమావేశపరచడానికి 2 కారణాలు. సర్వసభ్య సమావేశము, అదేవిధంగా మన అధ్యక్ష ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ అందరం కలవటం జరిగింది. అయితే ముందుగా ఇప్పుడు వారి వారి సలహాలు, వాళ్ళ అనుభవాలు, మన సంఘంతో ఉన్న పరిచయాలు తెలపడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియని ప్రారంభించాలని చెప్పేసి విలకంటి కిరణ్ గారికి విన్నవిస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాను. నామినేషన్ చేసే వ్యక్తికి 2 ప్రపోజల్స్ ఉండాలి. నామినేషన్ ఫీజు కూడా 5,000 రూపాయలు డిక్లేర్ చేశారు.
ఈ వచ్చిన అమౌంట్ కూడా సంఘానికే వాడుకుంటారు. వచ్చే అమౌంట్ కూడా రాబో 27 సంవత్సరాలకు గాను చెప్పబేట ఆరోగ్య సంఘానికి వెళ్ళి 2 సంవత్సరాలు 1 నామినేషన్ సమితి ప్రయోజనం 15 భోజనాలు తదనంతరం 1 నామినేషన్ ప్రక్రియ క్లోజ్ అవుతుంది. ఒక నామినేషన్ మాత్రం టైం ఉంది, తర్వాత తీసుకోవాలంటే మనం మళ్ళీ రూల్స్ సభ్యులకు ఎవరికి పనున్నా నెంబర్ తీసుకొని అడిగి పని చేసుకోవాలి, బరాబర్ పని చేసుకోవాలి. ఇప్పటికే ఇప్పుడు లంచ్ లో కూడా ఎవరి దగ్గర అడగండి. థ్యాంక్ యూ. లంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. విజయ్ ఇక్కడ రావాల్సిన విజయ్ లోపల రావాల్సిన వచ్చిన ఉంటుంది. जय बोलो वासवी माता की, जय बोलो वासवी माता की। దయచేసి ఒక 2 నిమిషాలండి, ఒక 2 నిమిషాలు. నేను మీ ఇడుకుల విజయనాథ్. నిన్న జరిగినటువంటి ఆర్యవైశ్య సంఘం చంపాపేట ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అధ్యక్ష ఎన్నికలలో భాగంగా నన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా మీ అందరూ ఇదే విధంగా సహకరించి మన సంఘ అభివృద్ధికి, మన వైశ్య జాతి యొక్క అభివృద్ధికి చేసే కార్యక్రమాల్లో
ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దయచేసి మీ అందరి సహకారంతో నేను నిర్వహించే బాధ్యతలను కూడా మీ మెప్పు పొందే విధంగా నడబడుచుకుంటానని చెప్పేసి మాటిస్తున్నాను.